బ్రేకింగ్ లో చూస్తున్నాం. వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ వర్గ విభేదాలు తారస్థాయికి చేరుకున్నాయి. ప్రజాపాలన దినోత్సవం వేదికగా మంత్రి కొండా వర్సెస్ ఎమ్మెల్యేల వివాదం మరోసారి బయటపడింది. వరంగల్ జిల్లాలో జరిగిన మంత్రి కొండా సురేఖ జెండా ఆవిష్కరణకు ఎమ్మెల్యేలు నాగరాజు, దొంతి మాధవరెడ్డి, ఎమ్మెల్సీ సారయ్య దూరంగా ఉన్నారు. హన్మకొండ జిల్లాలో జరిగిన మంత్రి పొంగులేటి కార్యక్రమానికి ఎమ్మెల్యేలు నాయని రాజేందర్ రెడ్డి, నాగరాజు హాజరయ్యారు. కొన్నాళ్లుగా ఉమ్మడి జిల్లాలో మంత్రి కొండా వర్సెస్ ఇతర కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర ప్రజాప్రతినిధులుగా పొలిటికల్ ఫైట్ నడుస్తోంది. తాజాగా ప్రజాపాలన దినోత్సవంలో కూడా నేతలు కార్యక్రమానికి హాజరు కాకపోవడంపై ఉమ్మడి జిల్లాలో పొలిటికల్ డిస్కషన్స్ నడుస్తున్నాయి. బ్రేకింగ్ లో చూస్తున్నాం. వరంగల్ జిల్లా కాంగ్రెస్ లో వర్గ విభేదాలు తారస్థాయికి చేరుకున్నాయి. ప్రజాపాలన దినోత్సవం వేదికగా మంత్రి కొండా వర్సెస్ ఎమ్మెల్యేల వివాదం మరోసారి బయటపడింది. వరంగల్ జిల్లాలో జరిగిన మంత్రి కొండా సురేఖ జెండా ఆవిష్కరణకు ఎమ్మెల్యేలు నాగరాజు, దొంతి మాధవరెడ్డి, ఎమ్మెల్సీ సారయ్య దూరంగా ఉన్నారు. హన్మకొండ జిల్లాలో జరిగిన మంత్రి పొంగులేటి కార్యక్రమానికి ఎమ్మెల్యేలు నాయని రాజేందర్ రెడ్డి, నాగరాజు హాజరయ్యారు. కొన్నాళ్లుగా ఉమ్మడి జిల్లాలో మంత్రి కొండా వర్సెస్ ఇతర కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర ప్రజాప్రతినిధులుగా పొలిటికల్ ఫైట్ నడుస్తోంది. తాజాగా ప్రజాపాలన దినోత్సవంలో కూడా నేతలు కార్యక్రమానికి హాజరు కాకపోవడంపై ఉమ్మడి జిల్లాలో పొలిటికల్ డిస్కషన్స్ నడుస్తున్నాయి. ఇక లేటెస్ట్ ఇన్ఫో ఇదే అంశానికి సంబంధించి అందించడానికి మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ సిద్ధంగా ఉన్నారు. శేఖర్, ఏం జరుగుతోంది వరంగల్ కాంగ్రెస్ లో? వరంగల్ కాంగ్రెస్ ప్రజా పరిపాలన దినోత్సవ వేడుకల్లో మరొకసారి విభేదాలు బయటపడ్డాయి. ఇటుపక్క సెప్టెంబర్ 17ను పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం ప్రజా పరిపాలన దినోత్సవంగా నిర్వహిస్తున్న వేడుకల్లో వరంగల్లో మంత్రి ప్రోటోకాల్ ప్రకారం మంత్రి కొండా సురేఖ ఈ యొక్క జెండా ఆవిష్కరణకు వేడుకలకు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో వరంగల్ జిల్లాకు చెందిన నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి, ఇటు వర్ధనపేట నియోజకవర్గానికి చెందిన కేఆర్ నాగరాజుతో పాటు ఇటు వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ, ఇటు వరంగల్ కు చెందిన ఎమ్మెల్సీ బచ్చరాజ వీరెవరు కూడా ఆ కార్యక్రమానికి అటెండ్ కాలేదు. కొండా సురేఖ వచ్చిన నేపథ్యంలో వారు ఆ కార్యక్రమానికి వారికి హాజరు కాకుండా వారు హన్మకొండలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నిర్వహిస్తున్న వేడుకలకి అటెండ్ అయ్యారు. అక్కడ వీరంతా కూడా పాల్గొనడం కొంత కాంగ్రెస్ లో మరొకసారి విభేదాలకు ఆద్యం పోసింది. ఒక పక్క అధిష్టానం వీరి మధ్య సయోధ్య కుదర్చడానికి ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఈ కేఆర్ నాగరాజు కూడా కొంత కొండా సురేఖతోని అంటిముట్టినట్లుగా ఉంటున్నారు. పలుమార్లు వీరంతా కూడా కొండా సురేఖ, కొండా మురళి పైన వీరు అంతా కూడా హైకమాండ్ కు కంప్లైంట్ చేయడం, ఆ నేపథ్యంలో ఈ రోజు జరిగే ప్రభుత్వ కార్యక్రమానికి కూడా వారు హాజరు కావాల్సి ఉంది కూడా వారు కాకుండా ఇటు హన్మకొండలో జరిగిన కార్యక్రమానికి హాజరవడంతో కాంగ్రెస్ లో వర్గ విభేదాలు మరొకసారి తారస్థాయికి చేరాయని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా ఇటు కొండా సురేఖ వర్సెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇటు కాంగ్రెస్ పార్టీ నాయకులుగా అయితే కొనసాగుతున్నారు. మరొకసారి నిరూపితమైంది. రమణ. ఓకే, థ్యాంక్ యూ శేఖర్.